ఒకరోజు అందరూ కలిసి ఆడుకుంటున్న సమయంలో బలరాముడు వచ్చి యశోదతో, అమ్మా, మన కృష్ణుడు మట్టి తిన్నాడు అని ఫిర్యాదు చేశాడు. తన ముద్దులు పట్టి మట్టి తినడమేంటని కలవరపడిన యశోద కృష్ణుని దగ్గరికి వెళ్ళి నోరు తెరిచి చూపమని అడిగింది. అప్పుడు ఆమెకు అతని నోటిలో సమస్త బ్రహ్మాండాలు గోచరించాయి. తాను, తన పుత్రుడు కూడా అందులో కనిపించారు. దానితో ఆమె విస్మితురాలయ్యింది. కానీ శ్రీకృష్ణుడు తిరిగి మోహాన్ని ఆవరింపచేసి అంతా మరిపింపచేశాడు. అయినా తర్వాత శ్రీకృష్ణుడు తను మట్టి తినినట్టుగా ఒప్పుకున్నాడని ఆచార్యులు వివరించారు. ఈ లీల జరిగిన ప్రదేశమే గోకులంలో బ్రహ్మాండఘట్టమని పిలువబడుతోంది. బలరామకృష్ణులకు కొద్దిగా వయస్సు వచ్చిన తర్వాత గోవత్సములు మేపడం మొదలుపెట్టారు. పొద్దున్నే తమ లీగదూడల్ని తీసుకొని చద్దిమూటలను కట్టుకొని అసంఖ్యాక గోప స్నేహితులతో